నమస్తే మాస్టర్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. కళల ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న భీమేన్ వంశీకరణ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. మహావతార్ బాబాజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ యొక్క సద్గురు బ్రహ్మరామిక గ్రూప్ మెయింటైన్ చేస్తూ చక్కగా జ్ఞానాన్ని అందిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మానస మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. క్లాస్ వింటున్న ప్రతి మాస్టర్ కూడా నా యొక్క ధన్యవాదాలు మాస్టర్. మనము ప్రతిరోజు కూడా బాబా యొక్క ఏకాదశి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం కదా. బాబా అందించిన ఏకాదశి సూత్రాలు మనము ఈరోజు 7, 8, 9 సూత్రాల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ముందుగా సాయినాథుడికి ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటున్నాను. చక్కటి జ్ఞానాన్ని మనకు అందించారు. వేరే సూత్రం ఏంటంటే, నా యందు ఎవరి దృష్టి కలదో వారికే నా కటాక్షము. ఇక్కడ ఇప్పుడు వరకు మనకి సాయి ఏకాదశి సూత్రాల్లో నన్ను ఆశ్రయించిన వారికి, నన్ను శరణ తెచ్చిన వారికి నిరంతరము రక్షించడమే నా కర్తవ్యం అని చెప్పారు కదా. ఇంకా మీ భారములు నాపై పడివేయండి, నేను మోసేదిను. ఇంకా నా సలహా కానీ నా సహాయం కోరిన తక్షణమే నేను వసంగెదను. నా భక్తుల రక్షణ సమాధి నుండి అని చెప్తూ చాలా సూత్రాలు మనకు చెప్తూ ఒక కీ మనకి ఇచ్చారనమాట. అదే ఏంటంటే, నా యందు ఎవరి దృష్టి కలదో వారికే నా కటాక్షము. ఈ సూత్రము మనకి ఒక కీ లాంటిది అనమాట. ఈ సూత్రాన్ని పట్టుకున్నట్టుగైతే అన్ని సూత్రాల్లో మనం సులభంగా ఉండగలుగుతాము. అయితే మనకు బాబా ఏం చెప్పారు ఇక్కడ, నా యందు ఎవరి దృష్టి కలదో అనేసి అన్నారు. అంటే మనం ఏం చేస్తున్నాము, బాబా నాకు కటాక్షిస్తారు అంటే బాబా నా వారంలో మోస్తారు, నేను బాబాపై దృష్టి పెడితే చాలు అనేసి అనుకున్నాం. అయితే ఇక్కడ బాబాపై దృష్టి అంటే ఇక్కడ మనము ఫొటోస్ విగ్రహాలు పైన దృష్టి కాదు మాస్టర్స్. బాబాపై దృష్టి పెట్టడం అంటే మన యొక్క అంతరంగంలో ఇంకా మనకి క్లియర్ గా తెలుసుకోవాలంటే ఈ సూత్రం గురించి మనకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మాస్టర్. ఒకరోజు బాబా దగ్గరికి బాబా అనమాట చాలా ఆకలేస్తుంది బాబాకి. అయితే అక్కడ లక్ష్మి అనే ఒక ఆమె ఉంటది. ఆమెకు చెప్తారనమాట, నాకు బాగా ఆకలిగా ఉందని. అప్పుడు లక్ష్మి త్వరగా వెళ్ళి వేడివేడిగా చపాతీ కూర రెడీ చేసి తెస్తుంది. అయితే బాబా ముందు పెట్టిన వెంటనే బాబా చపాతీ ఇలా కూరలో ఉంచుకొని తింటారు. తినగానే ఇలా ముందుకు చూస్తారు. చూసేటప్పటికి అక్కడ కుక్క చాలా ఆకలితో ఉంటుంది. అప్పుడు బాబా అనమాట అస్సలు ఒక ముద్ద కూడా తినకుండా అలా ప్లేటుతో కుక్కకు పెట్టేస్తాడు అనమాట. అప్పుడు తను ఆకలి ఎంత ఆకలి అంటే గబా 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 తింటది అనమాట ఆ చపాతీని. అప్పుడు బాబా తను ఇలా నిమురుతూ ఉంటాడు ప్రేమతో. అప్పుడు లక్ష్మి ఏమనుకుంటదంటే, అయ్యో బాబా ఆకలి అన్నారనేసి నేను వేడి వేడి చపాతీ తెస్తే కుక్కకు పెట్టేశారే, అసలు ఇప్పుడు కుక్కకు పెట్టడం అంత అవసరమా అన్నట్టుగా తను ఆ లోపల అంటే తన అంతరంగంలో అనుకుంటది. దాన్ని గమనించిన బాబా చెప్తారు, లక్ష్మి కుక్కకు కూడా ఆకలి ఉంటుంది. ప్రతి జంతువుకి ప్రతి జీవికి కూడా ఆకలి ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొన్ని జీవులు అనమాట, అంటే కొన్ని జంతువులు తన ఆకలిని తన నాకు ఆకలేస్తుంది ఆహారం పెట్టండి అని బయటికి చెప్పుకోలేవు అనేసి తనకు చెప్తారనమాట లక్ష్మికి. అయితే అలా అడగలేని వారి ఆకలిని తెలుసుకొని వారి యొక్క ఆకలిని తీర్చడమే మన కర్తవ్యము. ఇది అద్భుతమైన పాయింట్ మాస్టర్స్. ఇది బాబా సత్చరిత్రలో చెప్పారు. ఈ పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. ఎవరైతే నాకు ఆకలేస్తుంది అని అడగలేని వారికి వారి యొక్క ఆకలిని తెలుసుకొని వారి యొక్క ఆకలిని తీర్చడమే మన కర్తవ్యం. అయితే అసలు ఆకలి గురించి మనకి అసలు తెలియదు మాస్టర్స్. ఎందుకంటే మనము టైం టు టైము భోజనం చేసి ఉంటాము. ఉదయం టిఫిన్ చేస్తాము, మధ్యాహ్నం భోజనం చేస్తాము, మళ్ళీ 3, 4 కల్లా స్నాక్స్ తోటి, మళ్ళీ నైట్ కల్లా మళ్ళీ భోజనము. ఇలా మనము 3 పూటలకి 4 పూటలు తింటూనే ఉంటాం ఏదో ఒకటి. కనుక మనకి ఆకలి గురించి అసలు తెలియదు. అయితే కొంతమంది ఎలా ఉంటారంటే, చూడండి మనము ఎక్కడికైనా సరే ఫంక్షన్‌కి గట్టా వెళ్తాం కదా. అక్కడ భోజనాలంతా అయిపోయిన తర్వాత ఆకులన్నీ ఒక దగ్గర పడేస్తారు. అయితే ఆ మిగిలిపోయిన ఆహారాన్ని కూడా
తినేవారుంటారు. కుక్కలు, పందులు కాదు మాస్టర్స్, మనుషులే. అంత ఆకలి బాధ తట్టుకోలేక అటువంటి ఆహారాన్ని కూడా తినే మనుషులుంటారనమాట. కనుక ఆకలి బాధ అన్నది చాలా అది బయటికి చెప్పుకోలేనిదనమాట. అందుకే బాబా ఏం చెప్తాడంటే, ఆకలిని తీర్చడానికే అతను పెద్దపీటేశారనమాట. అందుకే బాబా గుడుల్లో చూడండి, గురువారము ఎప్పటికప్పుడు అన్నదానాలు పెడుతూనే ఉంటారు. అదే విధంగా మన పత్రిజీ గారు కూడా పిరమిడ్‌లో ధ్యానము, ఆహ్, ఇక్కడ భోజనాలు అంటే మధ్యాహ్నం టైంకి పెడతారనమాట. అయితే పత్రిజీ గారు అందుకే ఆకలి బాధ తెలుసుకున్నారు కాబట్టి అన్నదానాలకి అంతగా ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రతి గురువు తెలుసుకున్న ఈ ఆకలి బాధ తెలుసుకున్న ప్రతి గురువు కూడా అన్నదానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అయితే మనము ఎ ఎవరైనా సరే ఇంటికి అతిథులుగా వస్తారు కదా! వాళ్ళకి ఏ విధంగా అయితే మనము శ్రద్ధగా చూసుకుంటామో, అదే విధంగా మనము భోజనం చేసేటప్పుడు ఎవరైనా సరే అంటే కుక్కయినా సరే, కాకైనా, పిల్లైనా ఏదైనా సరే వచ్చినప్పుడు ఆ జీవికి ఒక ముద్ద పెట్టగలగాలి. అలా ఉండాలని మనకి బాబా ఇక్కడ నేర్పిస్తున్నారు. అయితే బాబా సందేశం ఏంటంటే నేను సర్వజీవుల్లో ఉన్నాను. అందులేడు ఇందు కలడు సందేశమేలా అనేసి మనం బాబా యొక్క భజనలు చేస్తుంటాం కదా! అదే విధంగా బాబా ఏం చెప్తున్నారంటే, నేను అన్ని జీవుల్లో ఉన్నాను. అన్ని జీవుల్లో నన్ను దర్శించండి అని ఇక్కడ బాబా చెప్తున్నారు. అది ఎవరైతే వీటన్నింటిలో నన్ను దర్శిస్తారో వారి యందే నా కరుణ కటాక్షము. చూడండి. అన్ని జీవుల్లో నా యందు దృష్టి అనేసి మనకు చెప్పారు కదా! ఆ దృష్టి ఎటువంటిదంటే అన్ని జీవుల్లో నన్ను చూడగలగడమే. అది ఇక్కడ దృష్టి మీనింగ్ అన్నమాట. అయితే అలా ఎవరైతే చూడగలుగుతారో వారి యందే నా కరుణ కటాక్షము అని ఇక్కడ మనకు బాబా వివరించారు. అయితే చాలామంది ఏం చేస్తారంటే, సరే భోజనం టైంకి ఎవరొచ్చినా భోజనం పెడతారు. నెక్స్ట్ ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి భిక్షగాళ్ళని ఎవరైనా వస్తే వాళ్ళకి తగినంత సహాయం చేస్తూ ఉంటారు. కానీ ఏం చేస్తారంటే మాంసం తింటారు. అయితే బాబా ఇక్కడ అన్ని జీవుల్లో ఉన్నాను అన్నారు కదా! మరి కోడిలోనా, మేకలోనా అన్నింట్లోన బాబా ఉన్నారు కదా! మరి మనము మాంసం తింటే మరి అప్పుడు దాని మీనింగ్ ఏంటి? బాబాని తిన్నట్టుగే. కనుక ఇక్కడ మనకొక ఎగ్జాంపుల్ తెలుసుకున్నాం. అంటే అన్ని జీవుల్లో నేనున్నాను అనేసి బాబా చెప్పారు కదా! దాని గురించి మనం ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం మాస్టర్స్. ఒకరోజనమాట ముక్తారాము, ఆహ్, కాకా సాహెబు ఇంకా కొంతమందనమాట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మాట్లాడుకున్న సమయంలోన ఒక పాము అక్కడ ఒక కన్నం లాంటిది ఉంటే దాంట్లో నుంచి బయటకొస్తది. అక్కడ ఆళ్ళందరూ ఏమంటారంటే, సైలెంట్‌గా ఉండండి. నా చప్పుడు చేస్తే బాంబెళ్ళిపోద్ది" అనేసి సైలెంట్‌గా ఉంటూ కర్రలు తీసుకొని వద్దామనేసి బయలుదేరుతారు. ఇంతలోని ముక్తారాం ఏం చేస్తాడంటే, అతను బాబా ఏం చెప్తే అదే చేస్తాడనమాట. బాబా దగ్గర జ్ఞానాన్ని తెలుసుకున్నారు. ముక్తారాం ఏం చేస్తాడంటే సౌండ్ చేస్తాడనమాట. సౌండ్ చేసి సౌండ్ చేసినప్పటికి ఆ పాము ఎళ్ళిపోద్ది. అంటే అతని ఉద్దేశ్యం ఏంటి? బాబా సర్వజీవుల్లో ఉన్నానన్నారు కదా! మరి పాములో కూడా ఉన్నారు కదా! అనేసి అతను ఆ జ్ఞానం తెచ్చుకొని సౌండ్ చేసి పంపించేస్తారు. అయితే ఇంతలో వీళ్ళందరూ కూడా కోపమైపోతారనమాట. ఎందుకు నువ్వు అలా చేసావు అనేసి. అదేంటి బాబా మనకి అన్ని జీవుల్లో ఉన్నానని చెప్పారు కదా! అందుకే అలా చేశానంటే, లేదు లేదు బాబా సాధు జంతువుల్లో అని చెప్పారు కానీ ఇది విషపూరిత కదా! అనేసి అంటారు. సరే బాబా దగ్గరికి వెళ్దాం అనేసి వెళ్తారు. అయితే బాబా దగ్గరికి వెళ్ళినప్పటికి బాబా క్వెషన్ ఏస్తారనమాట. ఏంటంటే ఆహ్, పాము మిమ్మల్ని చూడగానే పాము కాటేయాలనుకుందా? లేకపోతే పాముని చూసి మీరు చంపాలనుకున్నారా? అనేసి అడుగుతారనమాట. బాబా మీరు చెప్పారు కదా! సాధు జంతువులైతే సరే విడిచిపెట్టేస్తాము. కానీ ఇది విషపూరిత కదా బాబా అంటే, అప్పుడంటారు సరే నేను అడిగాను కదా! ఆ క్వెషన్‌కి ఆన్సర్ చెప్పండి అంటే వాళ్ళనమాట సైలెంట్‌గా ఊరుకుంటారు. అంటే మేమే చంపాలే అనేసి ముందు అనుకున్నారనేసి. అయితే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే మనకి చాలా సినిమాల్లోన చాలా వరకు సిద్ధాంతాలు ఏంటంటే పాములు పగబడతాయి. పాములు వెంటబడి మరీ చంపుతాయి. ఇలాంటివన్నీ విని అదే మన మైండ్‌లో క్రియేట్ అయిపోద్ది. పాముని చూడగానే కొడదామా అన్నట్టుగా ఆ ఉద్దేశంతోటి ఉంటామనమాట. అయితే వీళ్ళు అయితే మనకిక్కడ ఏంటంటే పాముల్ని ఇలా చంపుకుంటూ పోతే మనకి వ్యవసాయంలోన ఎ ఎలుకల్ని నియంత్రించేది పాము జాతే మాస్టర్స్.
ఇక్కడ. ఆహ్, ఎప్పుడైతే పాము జాతి లేకపోద్దో ఎలుకలను నియంత్రించేవారు అంత ఉండదక్కడ. అప్పుడు వ్యవసాయం చేతికి రావడం చాలా కష్టమైపోద్ది రైతులకి. కనుక పాము జాతి ప్రాముఖ్యత ఉంది. వ్యవసాయంలో ముఖ్యంగా పాము జాతి ప్రాముఖ్యత ఉంది. దాన్ని మాత్రం తెలుసుకోండి అనేసి బాబా వివరించారు. ఇంకేంటంటే బాబా ఏం చెప్పారంటే వాళ్ళు అడుగుతారనమాట. సరే బాబా వదిలేసాము. మరి నైటు ఎప్పుడైనా సరే మేము కానీ, మా పిల్లలు కానీ అటు తిరుగుతున్నప్పుడు తెలియక చూసుకోకుండా చీకట్లో కాలు వేసినా మరి పాము కరిచేస్తది కదా! అనేసి అడుగుతారనమాట. అయితే అప్పుడంటారు పాము అసలు హ్మ్, హ్మ్, కరవదు. అసలు పామెందుకు కరుస్తది? మీరు పాముని తొక్కినా సరే అది కరవదు. ఎందుకంటే ఎవరు ఎవరిని ఊరికినే ఏమి అనరు. దానికొక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏమీ జరగదు. ఒకవేళ జరిగింది అంటే దానికి మనం ఏదో చేశాము అనేసి బాబా ఇక్కడ చెప్తారనమాట. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం మాస్టర్స్. అదేంటంటే వంశీ సార్ ఒకసారి తిరుపతిలో క్లాస్ చెప్తూ ఉంటారు. క్లాస్ చెప్తూ ఉన్నప్పుడు అక్కడ ఇద్దరు అబ్బాయిలనమాట ఆహ్, క్లాస్‌కి వినడానికనేసి వాళ్ళ పేరెంట్స్‌తో వస్తారు. ఆళ్ళిద్దరు అబ్బాయిలు ఫ్రెండ్స్. అయితే వచ్చిన తర్వాత ఏమవుద్దంటే, వాళ్ళు క్లాస్ అయిపోయిన తర్వాత బయటకొచ్చేస్తారనమాట. కొంచెము చీకటిగా ఆ టైం అప్పుడు సాయంత్రం ఆ టైం అప్పుడు బయటకొచ్చేస్తారు. వచ్చేటప్పుడు ఒక అబ్బాయి అనమాట పాముని తొక్కుకుంటూ ఎళ్ళిపోతాడనమాట. నెక్స్ట్ అబ్బాయి వచ్చేటప్పటికి ఆ పాము తనకి కాటేసేస్తది. కాటేసేస్తే అప్పుడు వాళ్ళందరూ చూసి హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. తనకి క్లియర్ అవుద్ది. అయితే ఆ అబ్బాయి ఒక క్వెషన్ ఏసాడు సార్‌కి. "అదేంటి సార్ తొక్కింది మా ఫ్రెండ్ అయితే పాము నాకెందుకు కరిసింది? అది కూడా శ్రీవారి మందిరంలోన ఈ యొక్క దేవస్థానంలో ఎందుకు అలా జరిగింది?" అనేసి క్వెషన్ ఏస్తాడు. సరే నువ్వు నాకేయడం కాదు క్వెషను. నువ్వు డ్రీమ్స్ కనెక్ట్ అయ్యి ధ్యానం చేసి ఇలాగ క్వెషన్ ఎయ్యు అనేసి అడుగుతారనమాట. అప్పుడు ఆ అబ్బాయి ధ్యానం చేస్తూ డ్రీమ్స్ కనెక్ట్ అయ్యి తన మాస్టర్స్‌కి క్వెషన్ ఏస్తాడు. హ్మ్. మట్టింది మా ఫ్రెండ్ అయితే నాకెందుకు పాము కరిచింది అనేసి క్వెషన్ ఏస్తాడు. అయితే తనకి డ్రీమ్ ఏమైనా వస్తదయితే వస్తదంటే ఆహ్, ఆ డ్రీమ్ ఏమొస్తదంటే నా డ్రీమ్‌లో తను ఒక పెద్ద మంటేసుంటది. ఆ మంటలోన ఆహ్, ఒక్కొక్క పాముని విసిరేస్తూ ఉంటాడనమాట. పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఈ అబ్బాయి అన్నమాట ఒక 45 ఇయర్స్ ఇలాగుంటాయి. పక్కన ఒక తక్కువ ఏజ్ గల ఒక అబ్బాయి అన్నమాట. ఏం చేస్తాడంటే, "వద్దు అలా చేయొద్దు. వచ్చి వచ్చి" అనేసి కేకలేస్తూ ఉంటాడు. కానీ ఈ అబ్బాయి వినకుండా ఆ పాముల్ని అక్కడున్న పాములన్నింటిని అంటే వాడు పాము జాతిలో పుట్టాడు. అలా అక్కడున్న పాములన్నింటిని ఈ తోలు ఇలా తీసేసి కొన్నిటిని విసిరేయడం మధ్యలో ఇలా చేస్తూ ఉంటాడన్నమాట. అంతే సడెన్‌గా మెలుకువొస్తది. అయితే అప్పుడు సార్‌కి వంశీ సార్‌కి ఈ డ్రీమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే సార్ చెప్పారనమాట. "ఆ అగ్గిలో విసిరేసింది నువ్వేని, వద్దు అని చెప్పింది ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరైతే పాముని పట్టుకొని ఎళ్ళిపోయాడో, ఆ అబ్బాయి అప్పుడు నీ పక్కనే ఉన్నాడు. ఇప్పుడు కూడా నీ ఫ్రెండ్‌గా ఉన్నాడు." అంటే చూడండి. ఎవరికైతే కర్మ ఉంటదో వాళ్ళకి మాత్రమే పాము కాటేయడం జరిగింది. కనుక మనకి ఊరికే ఏ పాము కూడా కరిసింది అంటే దానికి కారణము మనమే అని ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవాలి. అయితే ఈరోజు మన జీవితం ఇలా ఉంది అంటే దానికి హ్మ్, మనమే కారణము. అది సంతోషంగా ఉన్ని, బాధగా ఉన్ని దానికి కారణం మనమే. అయితే బాబా సచ్చరిత్రలో ఈ పామును కొట్టే సందర్భం గురించి ఒక వాక్యం చెప్తారు మాస్టర్. అది ఏంటంటే భగవంతుడు సకల జీవరాశుల యందు నివసిస్తున్నాడు. అవి సర్పములు కానీ, తేళ్లు కానీ, జెర్రులు కానీ ఏవైనా సరే మొదలైనవి అని అవన్నీ కూడా ఆయన రూపాలే. ప్రపంచాన్ని నడిపించే సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి, పాము, తేలుతో సహా భగవంతుడు ఆజ్ఞను శిరస వహించును. వారి ఆజ్ఞ అయితే కానీ ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు. ప్రపంచమంతా వారిపైనే ఆధారపడి ఉంది. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అనవసరమైన కలహాలు యందు, చంపుట యందు పాల్గొనక ఓపికతో ఉండవలెను. అందరిని రక్షించేవాడు దైవమే. చూడండి బాబా సచ్చరిత్రలో ఎంత వివరంగా చెప్పారంటే ఇక్కడ
సకల జీవరాశి అనలేదు మాస్టర్. సకల జంతుకోటి అని చెప్పారు. అంటే ఇక్కడ ఎందుకు సకల జీవరాశి సకల ప్రాణికోటి అనలేదంటే, అక్కడ మానవుడనేది అతనికి ఆహ్, భగవంతుడి ఆజ్ఞ ప్రకారం మానవుడు ఉండడు. ఎందుకంటే అతనికి సంకల్ప స్వేచ్ఛ ఉంటది. జంతువులకి ఎటువంటి సంకల్ప స్వేచ్ఛ ఉండదు. కనుక ఇక్కడ బాబా ఉద్దేశ్యం ఏంటంటే, సకల జంతు కోటి కూడా భగవంతుడి ఆజ్ఞ మేరకే అవి పనిచేస్తాయన్నమాట. అయితే ఒకవేళ ఎప్పుడైనా సరే పాము కానీ ఏదైనా సరే మనకి దేని వల్లైనా సరే బాధపడ్డాము, ఏదైనా కాటేసింది అంటే మనము ఎవరిని అడగాలి? మన కాటేసిన పాము మీద పగపట్టి కొట్టడం కాదు. అసలు వాటికి ఆజ్ఞనిచ్చినటువంటి ఆ భగవంతుడిని అడగాలి. ఎందుకు ఈ విధంగా నాకు జరిగింది? ఎందుకు నువ్వు ఆజ్ఞ ఇచ్చావు? పాము కరవడానికి కారణం ఏంటి? ఈ తేలు కరవడానికి కారణం ఏంటి? అనేసి మనము భగవంతుని ప్రశ్నించాలి గానీ, ఆ పాముని కానీ మనకి దేని వల్ల అయితే బాధ కలిగిందో దాన్ని ప్రశ్నించకూడదు. అయితే దీనికి అంటే ఏంటంటే ఎవరైనా సరే ఒక రాయితో మనం కొట్టారనుకోండి, మనం రాయిని అడగం కదా! ఎందుకు కొట్టావని. మనము ఆ రాయి వేసే వ్యక్తిని అడుగుతాము. మనకి కరిసే పాము గాని, తేలు గాని అదేంటంటే రాయి వంటిది. ఆ అసలైన అవతలి వ్యక్తి ఎవరంటే ఆ భగవంతుడు. కనుక మనం ఎప్పుడు కూడా ఏ జంతువు కోటి వల్ల కూడా మనం ఎటువంటి బాధ, భయము పడవలసిన పని లేదు. జాగ్రత్తగా ఉండవలసిన పని లేదు. మనుషులతో మాత్రమే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి భగవంతుడి ఆజ్ఞను శిరస వహిస్తున్నవి. అయితే ఇక్కడ బాబా మనకేం చెప్పారంటే మనము ఎలాంటి దృష్టి కలిగి ఉండాలి అన్ని జీవరాశుల పట్ల అంటే బాబాని మనం ఏ విధంగా గౌరవిస్తామో, బాబాని మనం ఏ విధంగా బాబా దగ్గర ఏ విధంగా వినయంగా ఉంటామో, బాబాని ఏ విధంగా ప్రేమిస్తామో, అన్ని జంతువుల పట్ల కూడా మనం అలాగే ఉండాలని మనకిక్కడ బాబా వివరించారనమాట. కనుక మన దగ్గరికి ఏదొచ్చినా సరే అది కుక్క కానివ్వండి, ఏదొచ్చినా సరే అదే మనం తినే ఆహారము మాంసాహారం అయితే చేపో, మేకో, గుర్రో ఏదైనా సరే అది బాబానే అని మనము తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనము మాంసం తింటున్నామో, మాంసం వండుతున్నామో అనేసంటే బాబా అందరిలో ఉన్నది బాబా అని తెలుసుకొని బాబానే తింటున్నాము అనే ఎరుకుతో ఉండడం వల్ల మనము ఎప్పుడు కూడా అటువంటి ఆహారాన్ని మనం తినలేము. కనుక ఇది మనం గుర్తుంచుకోవాలి. అయితే మాంసాహారం గురించి చాలా మంది ఏమంటున్నారంటే బాబాయే మాంసం వండారు. బాబాయే మాంసం తిన్నారు. బాబాకి మాంసం అంటే చాలా ఇష్టము. బాబాయే మాంసం పెట్టమని చెప్పారు అనేసి చాలా మంది ఉన్నారు. అది కొంతమంది మూర్ఖంగా ఉన్న హిందువులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి. అయితే అసలు బాబా ఎందుకలా చేశారంటే బాబా అప్పుడు యొక్క దేశ కాల మాన పరిస్థితులు బట్టి అతను అలా చేయవలసొచ్చింది. ఎందుకంటే చూడండి. అప్పుడు బాబా వచ్చే టైం ఉన్నప్పుడు ఎలాగుండేదంటే, హిందువులను చూస్తే ముస్లింలు చంపేవారు. ముస్లింలను చూస్తే హిందువులను చంపేవారు. ఎలాంటి పరిస్థితుల్లో హిందువులు, ముస్లింలు యొక్క భావ ఐక్యతకు వారధి వేయడానికి అంటే వారి మధ్యన స్నేహ బంధాలను పెంపొందించడానికి బాబా వచ్చారనమాట. అసలు ముఖ్యమైన ఇక్కడ భూమి మీదకి రాడానికి బాబా ఈ భూమి మీదకి రాడానికి అతను ప్రణాళిక ఏంటి? అతని పర్పస్ ఏంటి అంటే, ఈ హిందువుల, ముస్లింల మధ్య భావ ఐక్యతను మేల్కొల్పడానికి అతనొచ్చారు. అయితే హిందువుల్లో పుడితే ముస్లిముల దగ్గరికి రానివ్వరు. ముస్లింలో పుడితే హిందువుల దగ్గరికి రానివ్వరు. మరి అందుకని బాబా ఏం చేశారంటే, ఈ 2 కుటుంబాల్లో కూడా పుట్టకుండా అతను ఒంటరిగా వచ్చారనమాట ఈ భూమి మీదకి. కనుక చాలా మంది హిందూ బాబా, ముస్లిం బాబా అనేసి నిరూపించాలని చాలా ట్రై చేశారు. కానీ ఇప్పటి వరకు ఎవరు నిరూపించలేకపోయారు. కనుక బాబా ఏంటంటే అప్పుడు రామాలయంకెళ్ళేవారు. అంటే దేవాలయాలకి ఏ దేవాలయానికి వెళ్ళేవారో అక్కడ యొక్క భగవంతుడి తత్వాన్ని, రాముడి యొక్క గుణాల్ని, వారి యొక్క తత్వాన్ని అక్కడ అందరికీ బోధించేవారు. వాళ్ళు ఇచ్చిన వడపప్పు, పానకం తీసుకునేవారు. మళ్ళీ అదే విధంగా ముస్లింల దగ్గరికి మసీదుకొచ్చేవారు. అక్కడ ఖురాను ఏం చెప్తుంది? అక్కడ ఖురాన్ అసలైన తత్వం ఏంటి బోధిస్తుంది? అనేసి వాళ్ళందరికీ చెప్పేవారు. వాళ్ళందరికీ చెప్తూ వాళ్ళు పెట్టే నిషిద్ధాహారము ఏంటంటే వాళ్ళు మాంసంతోటి హలీం తయారు చేస్తారనమాట. దాన్ని తీసుకునేవాడు. ఒకవేళ తీసుకోకపోతే వాళ్ళేమంటారు, "నువ్వు ముస్లిం కాదు" అనేసి వాళ్ళంటారు కదా! అందుకని అతనేం చేశారంటే వాళ్ళిచ్చిన ఆహారాన్ని తినేవాడు. తినేసి ఏం చేసేవారు, ఊరు బయట వెళ్ళి తన పేగులను తీసి ఎందుకంటే అతను తిన్నది నిషిద్ధాహారం కాబట్టి తన పేగులను తీసి నీట్‌గా కడుగేసి
నేరేడు చెట్టు పైన ఆరబెట్టుకొని, మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత వాటిని తొడుక్కొని వచ్చేవారు. అది చాలా మంది ఏమంటున్నారంటే, బాబా తిన్నారు అనేసి అంటున్నారు. మరి బాబా తిన్నారు కదా! మరి బాబా అలా చేసేవారు. తన పేగులను కడిగి ఆరబెట్టుకొని వచ్చారు. మరి ఎవరైతే ఈ ఈ విధంగా అంటున్నారో వాళ్ళు ఆ విధంగా చేయగలరా? వాళ్ళు ఆ విధంగా వారి పేగులను తీసి, కడిగి, ఆరబెట్టుకొని మళ్ళీ పెట్టుకొని రాగలరా? రాలేరు కదా! కనుక మనం ఏం చేయాలంటే గురువు గురువు ఏదైతే చేశాడో ఆ విధంగా మనం చేయకూడదు. గురువు ఏదైతే చెప్పాడో దాన్ని మనం పాటించాలి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మాస్టర్స్. గురువు చేసినట్లు మనం చేయకూడదు. గురువు చెప్పినట్లు మనం చేయాలి. కనుక షిరిడీ సాయి తత్వంలో అత్యంత విలువైనది ఏంటంటే ప్రేమ, కరుణ, దయ. ప్రతి ప్రాణి పట్ల అతనికున్న ప్రేమ, కరుణ, దయ చాలా కథల్లో, చాలా స్టోరీలో, సచ్చరిత్రలో మనకి కనిపిస్తది మాస్టర్స్. ఈ ప్రతి ప్రాణి ఒక చిన్న ప్రాణి పట్ల కూడా అతనికి చాలా అంటే ఒక చిన్న ప్రాణి పడే ఆకలి బాధను కూడా అతను ఆ టైం అప్పుడు తెలుసుకోగలిగారు. ఏ విధంగా అంటే ఒక భక్తుడు తన దగ్గరికి వస్తాడనమాట బాబా దగ్గరికి. వచ్చినప్పటికి బాబా కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. అయితే ఆ భక్తుడొచ్చి ఇలా కూర్చోగానే బాబా కళ్ళు తెరిచి ఏమంటాడంటే, "నువ్వు అర్జెంట్‌గా ఇంటికెళ్ళిపో" అంటాడు. అంటే ఆ భక్తుడు ఏమంటాడంటే, "బాబా రేపు శనివారమో, ఎల్లుండి ఆదివారం సెలవు కదా! అందుకే వచ్చానంటే" కాదు నువ్విప్పుడు వెళ్ళిపో. ఇప్పుడు ట్రైనుంది. నువ్వు ఇంటికి వెళ్ళిపో" అంటాడు. అంటే సరే అనేసి మరి ఇంక చేసేదేమి లేక బాధపడుతూ తన ఇంటికెళ్ళిపోతాడనమాట. ఇంటికెళ్ళి తన డోర్ తీసినప్పటికి 5 పిచ్చుకలు అలా ఆకలితో ఒక 3 పిచ్చుకలు ప్రాణాపాయ స్థితిలో ఉంటాయి. 2 కొంచెము బయటికి వెళ్ళిపోయే స్థితిలో ఉంటాయనమాట. అప్పుడు తెలుసుకుంటాడు. ఎందుకు బాబా రిటర్న్ పంపించారనేసి. అంటే ఎక్కడో దూరంలో ఉన్న ఒక చిన్న పక్షి ఆకలిని తెలుసుకోగలిగిన బాబా మనకి మాంసం తినమని చెప్తారా? కనుక మనము ఏం చేయాలంటే గురువుల్ని అటువంటి యుగ పురుషుల్ని అర్థం చేసుకోవాలంటే, మనము ఏ గ్రంథాలో, పుస్తకాలో ఏవో చదివి మనం అర్థం చేసుకోలేము మాస్టర్స్. మన యొక్క హృదయంతో మాత్రమే వాళ్ళని అర్థం చేసుకోగలము. కనుక బాబా మాంసాహారాన్ని వద్దు అని చెప్పడానికి ఇలా చాలా రకాల స్టోరీస్ మనకి కథలు, మనకి సచ్చరిత్రలో ఉన్నాయి. కనుక ఏ ఈ ఏది అంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, అతను తిన్నారు అనే దాన్నే పట్టుకుంటారు కానీ, అతని తత్వం ఏంటి? అతను ఏం చెప్తున్నారు? అనేసి దాన్ని ముందు మనము పట్టుకోవాలి. అయితే బాబా చాలా వరకు అప్పుడు ఆ రోజుల్లో జరిగిన జంతువులను కూడా అడ్డుకోవడం జరిగింది బాబా. మళ్ళీ ఇంకొకటేంటంటే ఒక పిచ్చుకొకను అక్కడ ఉన్న వాళ్ళందరూ తరుముతూ ఉన్నప్పుడు బాబా వాటిని అడ్డుకొని ఇంతమంది వీరుల్ని ఒక అల్పజీవిని కొట్టడం ఎంతవరకు న్యాయం అనేసి అడిగి ఆ యొక్క పిచ్చుకొకను తన దగ్గరికి తీసుకొని ప్రేమతో నిమరడం కూడా ఈ యొక్క సచరిత్రలో మనకి ఈ స్టోరీ గూడా మనకి కనిపిస్తుంది. కనుక దీన్ని బట్టి ఏం మనం నేర్చుకోవాలంటే, ప్రతి ప్రాణిలో తానున్నారు. ఈ ప్రతి ప్రాణిలో ప్రతి జీవిలో, ప్రతి జంతువులో మనం అతన్ని చూడగలిగితే, అతని యొక్క కరుణ కటాక్షం మనము పొందగలుగుతాము. అయితే ఇక్కడ బాబా పేరుతో మాంసం తినేవారికి వంశీస్తారనమాట కొన్ని ప్రశ్నలు వేశారు. అంటే కొన్ని విన్నపాలు అంటే ఒకసారి ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోగలిగినట్టుగా కొన్ని విన్నపాలు చెప్పారు. అదేంటో మనం చూద్దాం మాస్టర్స్. ఒక 5 అది ఫస్ట్ వన్ ఏంటంటే, మాంసాహారం తినడం వలన దోషం లేదని బాబా భావిస్తే, శాకాహారులను కూడా మాంసాన్ని ప్రసాదంగా పెట్టాలి కదా! మరి పెట్టారా? పెట్టలేదు కదా బాబా! అయితే ఈ విషయము సచ్చరిత్రలో స్పష్టంగా ఉంది. బాబా మాంసాన్ని ప్రమోట్ చేయలేదనేసి. అప్పుడు బాబా ఏం చేసేవారంటే, ఆ రోజుల్లోన ఎవరైతే ఈ ముస్లింలుంటారు కదా! అది మాంసంతో హలీం తయారు చేస్తారు కదా! అలా తయారు చేసే దగ్గరికి శాకాహారుల్ని ఎవరిని రానిచ్చేవారు కాదట. బాబా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసి పంపించేసేవాళ్ళట. మరి బాబా మాంసాన్ని ప్రమోట్ చేస్తే ఆ విధంగా చెయ్యరు కదా! మరి శాకాహారులకు కూడా మాంసం పెట్టాలి కదా! మరి అతను ఎప్పుడైనా పెట్టడము మనకెక్కడా కనిపించలేదు. కనుక నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే బాబా మాంసాన్ని ప్రసాదంగా పెట్టమన్నారు. అతనికిష్టము అని చాలా మంది బాబాకి మాంసాన్ని ఆహ్, పెడతారనమాట. ఇప్పుడు పెడుతున్నారు. వారందరికీ ఒక విన్నపం ఏంటంటే, బాబా అడిగారని మీ బిడ్డల మాంసాన్ని పెట్టగలరా? కోడి, మేక అయితే పెట్టేస్తాం. ఎందుకంటే అది బజార్‌లో దొరుకుతుంది కానీ, మన మన బిడ్డల మాంసాన్ని ఒకవేళ బాబా అడిగితే మనము పెట్టగలుగుతామా?
పెట్టలేం కదా! మరి ఇది ఎవరికెవరు ఎవరికి వాళ్ళు తినేవారు. మాంసంపై ఇంకా నాకిష్టముంది. బాబా చెప్పారు అని అనుకునేవారు ఎవరికి వాళ్ళు గమనించుకోవాలి. ఇంక థర్డ్ పాయింట్ ఏంటంటే, సకల జీవుల పట్ల కరుణ చూపించే బాబా మేకల్ని, కోళ్ళని తినమని చెప్తాడా? అంటే ఇవి తినే జీవులు, ఇవి తినకూడని జీవులు అనే వర్గీకరణ ఏమీ లేదు. ప్రాణం అంతా ఒకటే. భగవంతుడు దృష్టిలో ప్రాణము అంతటా ఒకటే అయినప్పుడు బాబా దృష్టిలో అన్ని జీవులు ఒకటే కదా! ఇది కొంచెం ఆలోచించవలసిన విషయము. ఈ ఈ విషయాన్ని అంటే ఎవరికి వాళ్ళు గమనించుకోవాల్సిన విషయం అనేసి మనకిక్కడ వంశీ సార్ చెప్పారు. ఫోర్త్ వన్ ఏంటంటే, అన్ని ప్రాణులు నేనున్నాను అన్న బాబా మాటలు సత్యమైనప్పుడు మీరు తింటున్న కోడి, మీరు తింటున్న మేక ఇలా జంతువుల మాంసం తింటున్నప్పుడు ఎవరి మాంసం తింటున్నారు? అన్ని ప్రాణుల్లో నేనున్నానన్నారు కదా! మరి వీటి మాంసాన్ని తినేటప్పుడు ఎవరి మాంసాన్ని తింటున్నారు? బాబా మాంసాన్నే కదా! దీన్ని ఒకసారి ఆలోచించాలి. బాబా అన్ని ప్రాణుల్లో ఉన్నప్పుడు మరి మనము ఎవరి మాంసాన్ని తింటున్నామని ఆలోచించాలి. ఫిఫ్త్ వన్ ఏంటంటే, బాబా మమ్మల్ని కాపాడు అని అడిగే హక్కు ఉన్న మనము మన యొక్క కింద జీవుల్ని కాపాడగలిగే బాధ్యత మనకి ఉందా లేదా? చూడండి. ఒక తండ్రి తనకిద్దరు బిడ్డలు ఉంటారు కదా! ఉ ఉ ఉన్నారనుకోండి. అయితే తన పెద్ద అబ్బాయికి అన్నీ నేర్పిస్తారనమాట. ఇది మంచి, ఇది చెడు అన్నీ పెద్ద అబ్బాయికి నేర్పిస్తాడు. మరి ఆ పెద్ద అబ్బాయి తన తమ్ముడికి తన తండ్రి ఏమేమి నేర్పించాడో అవన్నీ నేర్పించవలసిన బాధ్యత ఉంటది కదా! అదే విధంగా మనం కూడా మనల్ని కాపాడు బాబా అని అన్నప్పుడు మనతో జీవనం సాగిస్తున్న హ్మ్, కింది అంటే మనతో జీవనం సాగిస్తున్న అన్ని జంతువులకి కాపాడే బా కాపాడవలసిన బాధ్యత మనకు ఉంది. ఈ విషయాన్ని బాబా తన యొక్క దివ్య తత్వాన్ని ఈ విధంగా అనుకరించండి అనేసి మనకి తత్వం గురించి చెప్పారు. ఈ ఫిఫ్త్ పాయింట్స్ కూడా ఎవరికి వాళ్ళు క్వెషన్ ఏసుకుంటూ అవును కదా! ఇది ఎంతవరకు నిజమో అనేసి ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకా ఇక్కడ బాబా చెప్పింది ఏంటంటే ఏకాదశి స్తోత్రాల్లో నా యందు ఎవరి దృష్టి కలదో ఇక్కడ నా యందు అంటే అన్ని ప్రాణుల్లో నేనున్నాను. అలా అన్ని ప్రాణుల్లో నేనున్నాను అని ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే వాటి పట్ల ప్రేమ, కరుణ, దయతో ఉంటారో వారి యందే నా కటాక్షము అని ఇక్కడ వివరంగా చెప్పారు. అయితే చాలా మంది మాంసం తింటారు కదా! అయితే వాళ్ళేంటంటే ఒక జీవిని కోసేటప్పుడు వాళ్ళు తీక్షణంగా చూడలేరు. ఎందుకంటే ప్రతి హృదయంలోను కూడా ఆ యొక్క దివ్యత్వం యొక్క ఆ బాబా కానీ, ఆ పరమాత్మని గాని దివ్యత్వం యొక్క కరుణ ఉంటది. ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటది. అయితే దాన్నేం చేస్తున్నారంటే మనసు అనే ముసుగుతోటి దాన్ని ముసుకేయడం జరుగుతది. అంటే తినాలి కదా! మరి నాకు ఆరోగ్యం కావాలి కదా! అందరూ తింటున్నారు కదా! ఇలాంటి సాకులు మనసు చెప్పే ఇలాంటి సాకులతో ముసుగేసి తినేయడం జరుగుతది. అయితే ఇక్కడ ఏంటంటే హృదయము కరుణతో ఉంటది. మనసు కోరికలతో ఉంటది. కనుక హృదయము దివ్యత్వంకి ప్రతీక. మనసు కోరికలకి ప్రతీక. ఈ విషయాన్ని ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలనమాట. నేను మనసుతో ఆలోచిస్తున్నానా? లేపోతే నేను ఆత్మతత్వంతో ఉన్నానా? నా హృదయము చెప్పే మాటలు వింటున్నానా? అనేసి ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుద్ది. మనము మాంసం తినాలా? వద్దా? అనేసి మనము ఇక్కడ మనకు అర్థమవుద్దనమాట. అయితే నా యందు ఎవరికి దృష్టి కలదో వారి యందే నా కటాక్షము సకల ప్రాణుల్లో నేనున్నాను అన్న దానిపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టండి అనేసి బాబా ఇక్కడ చెప్పారు. అన్ని ప్రాణుల్లో ఉన్న ఆకలిని చూడండి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రతి ప్రాణిలో నేనున్నాను. ఇంకా ఆ ప్రాణుల యొక్క ఆకలిని చూడగలగాలి అనేసి మనకిక్కడ చెప్పారు. ఇంకొకటి ఇక్కడ ఏం చెప్పారనేసంటే ఆకలితో ఉన్నవారిని ముందుగా భోజనం పెట్టి తరువాతే నువ్వు తిను అని సచ్చరిత్రలో ఈ పాయింట్ మెన్షన్ చేశారు మాస్టర్. అప్ అంటే ఎవరైనా సరే భోజనం టైమ్ అప్పుడు ఎవరొచ్చినా సరే ఫస్ట్ వారికి ఆహారాన్ని పెట్టి తర్వాత మనం తినాలి అనేసి మనకిక్కడ బాబా చెప్పారు. అయితే నీ దగ్గరికి వచ్చిన ప్రతి ప్రాణుల్ని ఆదరించు. రుణబంధంపై నమ్మకం ఉంచు. ఎవరైనా సరే ఏదైనా అడిగితే నీకు సాధ్యమైనంత వరకు ఇవ్వు. క్రిమి కీటకాలతో సహా చూడండి మలంలో ఉన్న పురుగులో కూడా నేనున్నాను అని బాబా ఒకప్పుడు ఒకానొక సందర్భంలో చెప్పడం జరిగింది. కనుక క్రిమి కీటకాలతో సహా సకల జగత్తు నా రూపమే. ఆకలితో ఉన్న ఏ కుక్కకి అన్నం పెట్టినా అది నాకు పెట్టినట్టే. అన్ని జీవుల్లో నన్ను
నాలో సర్వజీవుల్ని చూడు. నేను కానిది లేదు. నువ్వు చూసేది నేనే. అందరిలో నన్ను ఎంత చక్కగా చెప్పారు. అందరిలోనూ నన్ను ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టము అనేసి ఇక్కడ చెప్పారు. వాళ్ళే నాకు ఇష్టలు. వాళ్ళే నాకు ఆప్తులు. మనము బాబాని ఇష్టపడటం కాదు మాస్టర్స్. మనల్ని బాబా ఇష్టపడేలా మనం చేసుకోవాలి. అయితే మనల్ని బాబా ఇష్టపడాలి అంటే మనం ఎలా ఉండాలి? మనము అన్ని జీవరాశుల్లోనే బాబాని చూడగలగాలి. ఇక్కడ జీవరాశులే కాదు మన సంబంధ బాంధవ్యాల్లో కూడా మనం బాబాని చూడగలగాలి. ఎలా అంటే మన యొక్క మిత్రువుల్లోనూ, మన యొక్క శత్రువుల్లోనూ, నెక్స్ట్ మన యొక్క కుటుంబ సభ్యుల్లోనూ ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో అత్తగారు కానివ్వండి, మామయ్య గారు కానివ్వండి, లేకపోతే భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, లేకపోతే గౌరవంగా అగౌరవపరుస్తున్న కొన్ని సందర్భాల్లో పిల్లలను కానివ్వండి, లేకపోతే మనల్ని ఎవరిని విమర్శించినట్లయినా, హింసించినట్లయినా వారిలో కూడా బాబాని మనము చూడాలి. అలా బాబాని మనం చూడగలిగితే మన యొక్క హృదయము కరుణతో నిండిపోతుంది. ఇప్పుడు వరకు నిద్రాణంలో ఉన్న మన యొక్క హృదయాన్ని ఈ విధంగా మేలుకొల్పినట్టయితే మన యొక్క జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా మారిపోతుంది మాస్టర్స్. కనుక మా బాబా చెప్పిన ఈ సూత్రాన్ని మనము పట్టుకొని పాటించినట్టుగయితే ప్రతి క్షణము మన పక్కన ఆ దేవదూతలు, మాస్టర్స్ మనము ఏం కోరినా అది ఇవ్వడానికి రెడీగా ఉంటారు. ఇది మాస్టర్స్ ఈ యొక్క సూత్రం గురించి వివరంగా మనము జ్ఞాన కోణంలో తెలుసుకున్నాము. అయితే నెక్స్ట్ సూత్రం ఏంటంటే, మీ భారములు నాపై పడివేయండి. నేను మోసెదను. చూడండి ఇంకోసారి, మీ భారములు నాపై పడివేయండి. నేను మోసెదను. ఇక్కడ మోయడము అని చెప్పారు మాస్టర్స్. ఈ పాయింట్ మనం పట్టుకోవాలి. ఇక్కడ బాబా మోసెదను, మోస్తాను అన్నారు. ఎలా అంటే మనకు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుద్ది. మీరు ఎప్పుడైనా సరే మార్కెట్‌కి వెళ్లారనుకోండి. చాలా సామాన్లు కొన్నారు. లగేజ్ ఎక్కువగా ఉంది. 2 చేతులతో తీసుకొనొస్తున్నారు. అయితే అక్కడ మీకు ఎవరైనా మీ పక్కింటి అబ్బాయి ఎవరైనా కనిపించినట్లుగా అయితే నేను మోస్తాననేసి కొంచెం లగేజ్‌ని పట్టుకుంటాడు కదా! పట్టుకొని కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒకవేళ మీ మీ ఇంటి దగ్గరకొచ్చేటప్పటికి మీ ఇల్లొచ్చేసరికి ఆ అబ్బాయి మీ సామాన్లు మీకిచ్చేస్తది కదా! అదే నేను తీసుకెళ్తాను అంటే ఏం చేస్తాడంటే, ఆ సామాన్లు తనతో తీసుకెళ్ళిపోతాడు. కానీ తను మోస్తాననేసి మీకు హెల్ప్ చేస్తాననేసి వచ్చాడు కాబట్టి, మీ ఇల్లు రాగానే మీ సామాన్లు మీకిచ్చేస్తాడు. అదే విధంగా మన యొక్క భారం కూడా బాబా మోస్తాను అనేసి అంటున్నాడిక్కడ. నేను తీసుకుంటాను అనలే. మోస్తాను అన్నారు. అంటే ఏంటంటే, మనము ఎప్పుడైతే ఈ బాధతో నేను బాధపడుతున్నాను, ఈ పరిస్థితితో నాకు ఇబ్బందిగా ఉంది మనం మనం ఎప్పుడైతే ఆ భగవంతుడిని వేడుకుంటామో, అప్పుడు బాబా తప్పనిసరిగా మన భారములను మోస్తాడు. అయితే మోస్తాడు కానీ ఇచ్చేయడం మాత్రం గ్యారంటీ మాస్టర్స్. అది ఈ జన్మలో కానివ్వండి, మళ్ళీ జన్మలో కానివ్వండి మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాడు. కనుక అప్పటి వరకు మనకు కొంచెం ఉపశమనం అయితే కలిగిస్తాడు. అయితే మన భారములను బాబా మొయ్యాలంటే మనం ఎలా ఉండాలి? మెయిన్ ఈ సూత్రంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన భారములో ఒకవేళ బాబా మొయ్యాలి అంటే, మనము ఎటువంటి గుణాలు కలిగి ఉండాలి అని మనకిక్కడ తెలుసుకుందాం మాస్టర్. అది ఎలా అంటే ఒకసారి రాధాబాయి అనే ఒక పెద్దామె బాబా దగ్గరికి వస్తదనమాట. బాబా దగ్గరికొచ్చి తనేమంటదంటే, "బాబా నాకు మంత్రోపదేశం చేయండి" అనేసి అంటది. మంత్రోపదేశం చేయండి అన్నప్పుడు ఆహ్ బాబా ఏం ఏం చెప్తారంటే, మంత్రోపదేశం వద్దు, ఏమి వద్దు. నువ్వు చక్కగా కూర్చొని ధ్యానం చేసుకో. ధ్యానం చేసుకొని ఆహ్, హ్మ్, ఆహ్, ఇక్కడ భోజనం పెడతారు. భోజనం చేసి చక్కగా ఆహ్, నీకు వీలైతే సేవ చెయ్యి అనేసి అంటారనమాట. అంటే ఆమె ఒప్పుకోదు. లేదు బాబా నాకు మంత్రోపదేశం కావాలి. నాకు మంత్రోపదేశం చెయ్యి అంటే, లేదు లేదు మంత్రోపదేశం ఏమి నేనిప్పుడు చేయను. నేను ఇది చేయలేను అనేసి చక్కగా ధ్యానం చేస్తుంటే ఆవిడ విందనమాట. వినకుండా మొండి పట్టుదలతో భోజనం చేయకుండా అక్కడే ఆ మెట్ల మీద కూర్చొని ఒక కూర్చొని ఉంటదనమాట. ఒక దీక్షగా మీరు చెప్తే మంత్రోపదేశం చేస్తే నేను భోజనం చేస్తాను అన్నట్టుగా కూర్చొని ఉంటదనమాట. అప్పుడు 2 రోజులు అవుద్ది. అసలామె తినదు. అప్పుడనమాట నాన్న వచ్చి బాబా ఆ వృద్ధురాలు పరిస్థితి చూడండి అసలు ఏమీ తినట్లేదు. ఒకసారి మీరు ఆమెకి చెప్పండి ఏదైనా అనేసంటే, అప్పుడు బాబా ఆ వృద్ధురాలిని పిలిచి ఇలా అంటాడు మాస్టర్. ఏంటంటే, "ఓ తల్లి నా గురువు నాకు మంత్రమేమీ ఉపదేశించలేదు.
అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రం ఏమి ఉపదేశించగలను? గురువు యొక్క ప్రేమైన చూపే మనకి శక్తి, సంతోషం ఇచ్చునని జ్ఞాపకం ఉంచుకో. చూడండి మాస్టర్స్. గురువు యొక్క ప్రేమైన చూపు. మరి గురువు మన పట్ల ప్రేమతో ఎప్పుడు చూస్తాడు? మనం ఏదైనా మంచి పనులు చేసేటప్పుడే గురువు మన పట్ల ప్రేమతో చూస్తాడు. ఇంకిలా చెబుతూ ఉపదేశం కానీ, మంత్రం కానీ ఎవరి దగ్గర నుండి పొందుటకు ప్రయత్నించకు. నీ ఆలోచనలు నువ్వు చెయ్యి. ఆహ్, నీ ఆలోచనలు నువ్వు నీ ఆలోచనలు, నువ్వు చెయ్యి పనులు అన్నీ కూడా నా కొరకు వినియోగించు. నువ్వు తప్పక పరమార్థం పొందగలవు. నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు. నేను నీ వైపు అట్లాగే చూస్తాను. గురువు అనుగ్రహం పొందడానికి ఎటువంటి శాస్త్రీయంలో ప్రావీణ్యము అవసరం లేదు. అంటే గురువు యొక్క అనుగ్రహం పొందడానికి ఎటువంటి శాస్త్రాలు గాని, ఎటువంటి గ్రంథాల్లో చదవవలసిన అవసరం లేదు అని చెప్తూ ఇంకేం చెప్తున్నారంటే, నా గురువు నా నుండి రెండే కోరాడు. ఒకటి శ్రద్ధ, 2 సబూరి. నేను ఈ రెండింటిని అతనికి అర్పించాను. అట్లాగే 12 సంవత్సరాలు నిష్టగా వారిని సేవించాను. రాత్రింబవళ్ళు నేను వారిపైనే నా దృష్టి నే నిలిపాను. ఇక్కడ దృష్టి అంటే చూపు కాదు మాస్టర్స్. ఇక్కడ దృష్టి అనేసంటే అతని అంతరంగంలోన దృష్టిని నిలుపుతూ అతని తత్వం పైన దృష్టిని నిలిపారు. వారి యొక్క గురువు పట్ల. ఇంకా వారి యందే నా ధ్యానము, వారి యందే నా సేవ అనేసి ఇక్కడ వివరించారు మాస్టర్స్. ఇంకోటేంటంటే గురువు ప్రేమమైన చూపు మనపై ప్రసరింపబడాలి అనేసంటే మనకు ఉండవలసినవి రెండే 2. ఒకటి శ్రద్ధ, సబూరి. అయితే మనం చేయవలసిన పనులు రెండే 2. అవేంటంటే ధ్యానము, సేవ. ఇక్కడ బాబా చెప్తూ ఆహ్, నా మ ఆహ్, నా మనసు వారిపైనే సంతోషంగా నాటుకొని ఉంది. అంటే నా గురువు గారి పట్ల నా మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటూ వారికే నా మనసును అర్పించుకున్నాను. కనుక బాబా ఆ వృద్ధురాలి దీక్ష ఈ విధంగా చెప్తూ విరమించాడు. అయితే మాస్టర్స్ మనమేమనుకుంటామంటే బాబా ఆ వృద్ధురాలికి చెప్పారు కదా! మనకు కాదు కదా! అనేసి మనము అనుకోవచ్చు. అయితే బాబా ఆ వృద్ధురాలిని మాధ్యమంగా చేసుకొని ఈ విషయాలన్నీ మనకే చెప్తున్నారు. గురువు యొక్క ప్రేమ, కరుణతో నిండిన చూపు మనకి ఎంతో శక్తినిస్తుంది అనేసి మనకి చెప్పారు కదా! అయితే మనము కూడా ఇక్కడ ఒకటి తెలుసుకోవాలి. ఏంటంటే గురువు యొక్క ప్రేమైన చూపు మనపై ఉండాలి అనేసంటే ఒకటి శ్రద్ధ, 2 సబూరి ఉండాలి. ఇంక మనం చేయవలసిందేంటంటే ధ్యానము, సేవ. ఇది మనం గుర్తుంచుకోవాలి మాస్టర్స్. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం తెలుసుకుందాం. అదేంటంటే మహారాష్ట్రలో సమర్థ రామదాస్ అనే గురువు ఉన్నారు. అయితే ఆ గురువు దగ్గర ఒక శిష్యుడున్నాడు. ఆ శిష్యుడికి ఏం తెలీదు. గురువు ఏం చెప్తే అదే. గురువు ఇది చెప్తే అది తప్పా, రైటా కూడా ఆలోచించడు. గురువు చెప్పారు నేను చెయ్యాలి అంతే. అంత సబూరి. సబూరి అంటే ఇక్కడ విశ్వాసము. అంత గురువు పైన విశ్వాసం అతనికి. అయితే అతను ఏం చేస్తాడంటే ఒకసారి సమర్థ రామదాసు తను శిష్యుని తీసుకొని కా కాశీకి వెళ్తాడనమాట. కాశీకి వెళ్ళేటప్పుడు అతను ఈ శిష్యుడికి పిలుస్తాడు. మేమందరం కూడా కాశీకి వెళ్ళొస్తాము. అప్పటి వరకు నువ్వు ఈ ఆశ్రమాన్ని చక్కగా చూసుకో. ఇంకొకటేంటంటే ఈ ఆశ్రమంలో రామాలయం ఉంది కదా! ప్రతిరోజు దీపం పెట్టి నైవేద్యం పెట్టు. ఇక్కడ రాముడు తిన్నాకే నువ్వు తిను అనేసి చెప్తారనమాట. ఇక్కడ గురువు ఉద్దేశ్యం ఏంటంటే రాముడికి ప్రసాదం పెట్టి నైవేద్యం పెట్టాకే నువ్వు తిను అని అర్థము. అయితే శిష్యుడు ఏం చేస్తాడు? సరే అని చెప్తాడనమాట. సరే అని చెప్పిన తర్వాత గురువుగారు మీరు వచ్చిన వరకు నేను మీరు ఏం చెప్పారో అది తప్పక పాటిస్తాను అని చెప్తారు. ఇక్కడ ఆ శిష్యుడికి గురువు ఏం చెప్తే అదే అంటే అంత సబూరి, అంత విశ్వాసం గురువు పైన, అంత శ్రద్ధ. గురువు చెప్పే ప్రతి పనిని శ్రద్ధగా చేసేవాడనమాట. సరే అనేసి ఇంక వాళ్ళెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈ శిష్యుడు ఏం చేస్తాడంటే చక్కగా ఆ రోజు ఉదయము ప్రసాదం వండుతాడు. వండిన తర్వాత దాన్ని ప్రసాదం తీసుకొని వచ్చి రాముడి ముందు పెడతాడు. రామ నువ్వు ఈ ప్రసాదాన్ని ఆరగించు. నువ్వు తిన్న తర్వాత నేను తింటాను అనేసి అంటాడనమాట. అనేసి అలా చూస్తాడు. ఉదయం అయింది. రాలేదు రాముడు. మధ్యాహ్నం అయింది రాలేదు. రాత్రి అయింది రాలేదు. ఇతనికి ఆకలేసేస్తుంది. ఏం చేయాలి? గురువు ఏం చెప్పారంటే రాముడు తిన్నాకే నువ్వు తినన్నారు. ఈ రాముడు రాలేదు. స్వామి ఇంకా ప్రసాదాన్ని ఆరగించలేదు అనేసి సాయంత్రం వరకు చూస్తాడు వెళ్ళిపోతాడు. ఇంక తర్వాత రోజు కూడా ఆ విధంగా ప్రసాదం తయారు చేసుకొనొస్తాడు. తర్వాత రోజు కూడా రామా నువ్వు ఈ రోజైనా రా నాకు ఆకలేస్తుంది. నువ్వు తింటే కదా నేను తినాలి. వచ్చి ప్రసాదాన్ని ఆరగించు అంటాడు. అలా కూర్చొనుంటాడు. అసలు ఆ విగ్రహాలు కదలవు, మెదలవు అలాగే ఉంటాయన్నమాట. అయితే ఫస్ట్ రోజు అయిపోద్ది. రెండో రోజు అయిపోద్ది. మూడో రోజు అయిపోద్ది. నాలుగో రోజు అయిపోద్ది కానీ
రోజు ప్రసాదం పెట్టడము, అది అలాగే ఉండడము, ఇతను దాని వైపు చూస్తూ ఉపవాసంతో ఉండడము, ఆ ప్రసాదాన్ని బయట జంతువులకో, దేనికో పెట్టేయడము. ఈ విధంగా జరుగుతూ ఉంటది. ఇంకా 5 రోజులు అయిపోద్ది. ఐదో రోజనమాట ఓపిక లేకుండా అసలు ఎలా అంటే ఈ 5 రోజులు తినలేదు కదా! ఆహారము. కనుక ఓపిక లేకుండా మెల్లిగా ఓపిక తెచ్చుకొని ప్రసాదాన్ని తయారు చేసి రాముడి దగ్గర పెట్టి ఇలా అంటాడు, "రామా 5 రోజులు అయిపోయింది. ఇంకా మరి నాకు ఓపిక లేదు. ఇదే లాస్ట్ రోజు అన్నట్టుగా ఉంది. ప్రాణం విడిచే పరిస్థితిలో ఉన్నాను. నువ్వొచ్చి ప్రసాదాన్ని తినవయ్యా! నువ్వు తింటే కదా నేను తింటాను. మా గురువుగారు నువ్వు తిన్నాకే నాకు తినమన్నారు. రావయ్యా తినయ్యా" అనేసి బతిమలాడతాడనమాట. అప్పుడు రాముడు నవ్వుకుంటాడనమాట. అసలు ఏంటి ఈ శిష్యుడి యొక్క పరిస్థితి? అసలు ఎంత గురువు పట్ల ఎంత సబూరి, ఎంత విశ్వాసము అని నవ్వుకొని అప్పుడు ప్రత్యక్షమవుతాడు రాముడు. రాముడు వెంట సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు కూడా వస్తారు. అప్పుడు ఈ శిష్యుడు ఎంత సంతోషించి వారందరికి ప్రసాదం పెడతాడు. సరేలే 4 రోజులు రాలేదు. 5 ఈ రోజైనా వచ్చావనేసి చక్కగా వారికి ప్రసాదం పెడతారు. పెట్టిన తర్వాత ఈ శిష్యుడికి ఒక డౌట్ వస్తదనమాట. ఈ ప్రసాదం తిన్నాక మళ్ళీ రాముడెళ్ళిపోతే మళ్ళీ 5 రోజుల వరకు రారు. మళ్ళీ నాకు ఆకలేసేస్తదనేసి తాడు తెచ్చి వాళ్ళందరికీ కట్టేస్తాడనమాట చేతులు. చేతులు కట్టేసి అంటే అక్కడ చేతులు కట్టేసి ఒక స్తంభానికి కడతాడు. కడితే రాముడికి నవ్వొస్తదనమాట. నవ్వుకుంటాడు రాముడు. ఇంక వీళ్ళు కూడా ఏం చేయలేదు. ఎందుకంటే రాముడు ఏది ఆదేశం ఇస్తే అదే కదా! రాముడు ఎటువంటి ఆదేశం ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు కూడా ఆంజనేయుడు, లక్ష్మణుడు, సీత కూడా సైలెంట్‌గా ఉంటారనమాట. సైలెంట్‌గా ఉన్న తర్వాత ఏమవుద్దంటే ఫస్ట్ ఆ రోజు అయిపోద్ది. తర్వాత రోజు మళ్ళీ ప్రసాదం తీసుకొనొచ్చి వాళ్ళ నోట్లో రాముడి నోట్లో ఇలా వాళ్ళకి ముద్ద ముద్దగా కుడుతూ ఉంటాడనమాట ప్రసాదాన్ని. అప్పుడు రాముడు నవ్వుతూ "మమ్మల్ని కట్లిప్పు మేమెక్కడికి ఎళ్ళము. ఇక్కడే ఉంటాం" అనేసి అంటాడు. "ఆ! కాదు కాదు మళ్ళీ మీరు వెళ్ళిపోతారు. మళ్ళీ గురువుగారు వచ్చిన వరకు ప్రతిరోజు మీకు నైవేద్యం పెట్టమన్నారు. మీరు మీరు తినకపోతే మరి నేను కూడా తినడం అవ్వదు. నాకు ఆకలేస్తది కదా! మీరు ఇక్కడే ఉండండి. గురువుగారు వచ్చే వరకు నేను పెడతానంటే, "సరే ఉంటాము ముందు కట్లిప్పు" అనేసి అంటాడు. సరే కట్లిప్పుతారు. మళ్ళీ అడుగుతారు. "మీరు నాకు మాట ఇవ్వండి" అనేసంటే, "సరే మాటిస్తున్నాను. నువ్వెప్పుడు ఎంతవరకు ఉండమంటే అంతవరకు నేను ఉంటాను" అనేసి రాముడు అంటాడు. సరే ఇతని పరిస్థితి ఏంటి చూద్దాం అనేసి. సరే అనేసి ఉంటారు. అలాగే ప్రతిరోజు ప్రసాదం తయారు చేయడము, తేవడము, వీళ్ళకి ఇవ్వడము. ఇలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక పండగేదో వస్తది. ఆ పండగ సందర్భంగా రాముడి దగ్గరికి వస్తాడనమాట ఈ శిష్యుడు. వచ్చి "స్వామి నేను ఒక్కడినే చేసుకోలేకపోతున్నాను. కొంచెము సీతమ్మని కూడా పంపించు. తను నాకు వంటగదిలో ఏదైనా హెల్ప్ చేస్తదనేసంటే, "సరే నువ్వే ఎళ్లి అడుగు" అనేసి అంటాడు. లేదు లేదు నేను అడగను. మీరే ఆదేశించాలి కదా! అనేసి అంటాడు. అయితే సరే అనేసి అప్పుడు సీత వెళ్ళు అనేసంటే, అప్పుడు సీతమ్మ తల్లి తనతో సహా వచ్చి చక్కగా వంటింట్లోన అన్నీ వండి పెట్టడము మొదలు పెడతదనమాట. చక్కగా సీతమ్మ తల్లి వండుతుంటే ఆహారాన్ని చక్కగా వీళ్ళందరూ కూడా రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు వీళ్ళందరూ తింటూ ఉంటారు. ఇంకా మరొక 4, 5 రోజులు పోయిన తర్వాత మళ్ళీ రాముడి దగ్గరికొస్తాడనమాట ఈ శిష్యుడు. వచ్చి ఏమంటాడంటే, "స్వామి లక్ష్మణుడు ఖాళీగే ఉన్నాడు కదా! కొంచెము నీళ్ళు గటా తెమ్మని చెప్పండి. మొక్కలకి నేను ఒక్కడినే అన్నీ చేసుకోలేకపోతున్నానంటే, సరే రాముడు అంటాడు, "సరే లక్ష్మణ వెళ్ళు" అనేసి అంటాడు. ఇంకా అలా ఆంజనేయుడిని చూస్తాడు. ఆంజనేయుడిని చూసి ఏమంటాడంటే, "స్వామి ఆంజనేయుడు ఖాళీగా ఉన్నాడు కదా! అతనికి కట్టెలు కొట్టడానికి పంపించండి" అనేసంటే, సరే ఆంజనేయుడికి చెప్తాడనమాట వెళ్ళు అనేసి. ఇంకా రాముడు ఇతను చూస్తాడు ఇతని మనస్తత్వం ఏంటి అనేసి అతను గమనిస్తూ ఉంటాడు. ఒక చంటి పిల్లాడి మనస్తత్వం అసలు వీళ్ళు దేవుళ్ళు వీళ్ళతో అంటే వీళ్ళు భగవంతుడు వీళ్ళతో నేను ఈ విధంగా చేసుకోవచ్చా? అదేం అతనికి అవసరం లేదు. చెప్పాడు గురువు అతనికి నైవేద్యం పెట్టాలి. అతను తిన్నాకే నేను తినాలి. అది ఒక్కటే తప్ప ఎటువంటి దృష్టి అతనికి లేదు. అలాంటి మనస్తత్వాన్ని చూసి ఎంత సంతోషిస్తూ రాముడు అక్కడే ఉండిపోతాడనమాట. చక్కగా ఆ యొక్క ఆశ్రమంలోన ఆడుతూ, పాడుతూ అక్కడే ఉంటాడు. కొన్ని రోజులు పోయాక ఒకరోజు సీతమ్మ తల్లి చక్కగా చక్కెర పొంగల్ తయారు చేస్తదనమాట. చక్కెర పొంగల్ తయారు చేసిన తర్వాత అందరికి పెడతది. అందరికి పెట్టి ఈ శిష్యుడికి గూడా పెడతది. పెడితే ఆ వేడి వేడి గిన్నెతో చక్కెర పొంగల్ వాసన చూసి అప్పుడు ఒకసారి అతనికి తన గురువు గుర్తొస్తాడు. అప్పుడు చెప్తాడు, "రామ నా గురువుకి ఈ చక్కెర పొంగలంటే చాలా ఇష్టము. నేను ఎలాగైనా సరే ఇది నా గురువు దగ్గరికి ఇవ్వాలి" అనేసి అంటాడు. "అదేంటి గురువు ఎక్కడో ఉన్నారు కదా! ఇప్పుడు నువ్వు ఎలాగ వస్తావు" అనేసంటే, "అదేంటి రామ నువ్వు చెప్పితే ఆంజనేయులు నన్ను తీసుకొని ఎళ్తారు కదా! ఒకసారి మీరు చెప్పండి" అనేసి అంటదనమాట.
అప్పుడు రాముడు చెప్తూ రాముడు ఆంజనేయునికి చెప్తాడనమాట. "సరే నువ్వెళ్ళు" అనేసంటే అప్పుడనమాట తను ఆంజనేయుడి మీద ఎక్కి కాశీకెళ్తారు. ఆ రోజుల్లో కాశీకెళ్ళి రావాలంటే మినిమమ్ 3 నెలలు పడతదనమాట. కానీ ఇతను ఇలా అసల గిన్ని వేడి చల్లారకుండా ఇతను కాశీకి వెళ్ళి ఆ గురువుగారిని వెనికి అతను ధ్యాన స్థితిలో అంటే ధ్యానం చేసుకుంటుంటే అతని ముందు చక్కెర పొంగలి గిన్నెతో కూర్చుంటాడు. అతను ధ్యానం చేసుకొని కళ్ళు తెరవగానే ఇక్కడ మంచి చక్కెర పొంగల్ స్మెల్ ఎక్కడి నుంచి వస్తదని ఎతుకుతుంటే అతని ముందు ఈ శిష్యుడు ఉంటాడు. "అసలు ఏంట్రా నువ్వేం చేసావు? నీకు ఆశ్రమం అప్పచెప్తే నువ్వెక్కడేం చేస్తున్నావు? అవన్నీ వదిలేసి వచ్చేసావా? ఆ రామునికి నైవేద్యం ఏం పెట్టకుండా పూజలు ప్రతిరోజు దీపం పెట్టకుండా అన్నీ వదిలేసి వచ్చేసావా?" అని తిట్టడం మొదలుపెడతాడు. అయితే అప్పుడు ఇతను "ఆగండి గురువుగారు ఆగండి నేనేం తప్పు చేయలేదు. సీతమ్మ తల్లి చక్కెర పొంగల్ వండింది మీకోసమని తెచ్చాను" అనేసంటే, "ఏంటి సీతమ్మ తల్లి చక్కెర పొంగల్ వండింది ఇంత వేడి గిన్ని అక్కడి నుంచి ఆశ్రమం నుంచి ఇక్కడికి కొట్టుకొనొచ్చావా? మేమొచ్చినప్పటికి ఇన్ని రోజులు పట్టింది. నువ్వు గిన్నె చల్లారకుండా తెచ్చిపెట్టావా" అనేసి అంటారు. "అవును గురువుగారు" అనేసంటే "అసలు ఆలోచించే నువ్వు మాట్లాడుతున్నావంటే" "అవును గురువుగారు కాపోతే చూడండి ఆంజనేయ స్వామి బయటే ఉన్నారనేసంటే" "ఆంజనేయ స్వామి బయటున్నారా? అది చూపించు" అనేసి అంటాడు. సరే రండి అని చూపిస్తాడు. బయటకొచ్చి చూసినప్పటికి ఆంజనేయ స్వామి చెట్టు కింద కూర్చొని గోలు గిల్లుకుంటూ ఉంటాడు. ఇంక అంతే ఎంత ఆశ్చర్యపోతారంటే సమర్థ రామదాసు అసలు ఇంకా షాక్ అనమాట. అంటే చూడండి ఇక్కడ అతను ఈ స్టోరీ మొత్తము ఆ శిష్యుడి యొక్క శ్రద్ధ, సబూరి మీదే నడిచింది ఈ స్టోరీ మొత్తము. అది మాస్టర్స్ అంత అద్భుతంగా ఆంజనేయ స్వామి అతన్ని మోసుకొనొచ్చాడు. ఎందుకు? అతనిలో శ్రద్ధ, సబూరిని చూసి. అలా చెప్తూ అయితే ఇక్కడ మన బాబా ఏం చెప్తున్నారంటే, "మీరు ఎటువంటి మంత్రాలు అవసరం లేదు. ఎటువంటి పూజలు, ఎటువంటి క్రతువులు చేయవసరం లేదు. నేను ఏ విధంగా అయితే 12 సంవత్సరాలు నా గురువుకి నేను సేవ చేశానో, అదే విధంగా మీరు కూడా మీ గురువు పట్ల శ్రద్ధ, సబూరితో ఉండండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ధ్యానము, సేవ చేస్తూ ఉండండి." అనేసి చెప్తారు. అలా చేసినప్పుడే మన భారములను బాబా మోస్తాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మనం చేయవలసింది ధ్యానము, సేవ. మనకుండవలసింది శ్రద్ధ, సబూరి. మనం ఎప్పుడైతే వీటిలో ఉంటామో, మన భారములను ఖచ్చితంగా బాబా మోస్తాడు అని మనము ఈ సూత్రం ద్వారా తెలుసుకున్నాం మాస్టర్స్. అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి సమర్థ రామదాసుని మోయలేదు. ఆహ్, ఆ శి తన శిష్యుడిని మోసాడు. అంటే మనము ఎప్పుడైతే అంత శ్రద్ధతో, అంత సబూరితో ఉంటామో మనము మన భారంలో బాబా మోస్తాడని మనము ఇక్కడ తెలుసుకోవాలి. అయితే ఈ ఇక్కడ మన భారములను బాబా మోయలేదు అంటే ఇక్కడ ఈ సృష్టిలో ఎటువంటి లోపం లేదు మాస్టర్స్. మన యొక్క శ్రద్ధలో లోపం ఉందా? లేకపోతే మనం చేసే ధ్యానంలో లోపముందా? మన యొక్క విశ్వాసంలో లోపముందా? మన యొక్క గుణాల్లో ఏవైనా లోపముందా అనేసి మనకు మనము చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనము వాటిని చెక్ చేసుకొని వాటిని మార్చగలుగుతామో వెంటనే మా యొక్క భారములు బాబా మోస్తాడు. నెక్స్ట్ సూత్రం ఏంటంటే మాస్టర్స్, నా సలహా కానీ, సహాయం కానీ కోరిన తక్షణమే వసంగెదను. ఇది 9దో సూత్రం మాస్టర్స్. ఏంటంటే, నా సలహా కానీ, సహాయం కానీ కోరిన తక్షణమే వసంగెదను. ఇక్కడ కోరిన అనేది ఈ పాయింట్ మనం పట్టుకోవాలి మాస్టర్స్. ఏంటంటే, ఈ సూత్రంలోన కోరిన అనేసన్నారు ఇక్కడ. అడిగిన అనలేదు. కోరిన అంటే ఇక్కడ కోరడం వేరే, అడగడం వేరే. కో కోరడంలో వినయం ఉంటది. అడగడంలోన అహం ఉంటదనమాట. అయితే అర్జునుడు కృష్ణుడిని భగవద్గీతని అడగలేదు మాస్టర్స్. వినయంతో కోరుకున్నాడు. "ఓ కృష్ణ నాకు భగవద్గీత చెప్పు" అనేసి వినయంతో కోరుకున్నాడు. అలా మొదటి అధ్యాయము విషాద యోగం అనమాట. మొత్తము అన్ని క్వెషన్స్ వేస్తాడు. ఇంక రెండో అధ్యాయం సాంఖ్య యోగంలో ఏంటి అంటే, అతను ఏవైతే ప్రశ్నలేసాడో వాటన్నిటికి జవాబులు. అయితే ఈ రెండైతే సరిపోతాయి కదా! మరి ఇన్ని అధ్యాయాలు మనకి ఏ విధంగా వచ్చాయంటే, అర్జునుడు మన కోసం ఇంకా వినయంతో కోరుకున్నాడనమాట. అలా కోరుకొని అడుగుతాడనమాట. అర్జునుడు. ఏంటంటే కృష్ణ అసలు కర్మాచరణ ఏ విధంగా చేయాలి అనేసి అడుగుతారు. అలా కర్మ సిద్ధాంతము. నెక్స్ట్ ఏంటంటే అందరిలో నేనున్నానన్నావు కదా! మరి నాలో నువ్వున్నావు. ఎదుటి వ్యక్తిలో నువ్వున్నావు. ఎదుటి వ్యక్తి నేను ఒకటే అన్నప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తి ఒకటే అన్నప్పుడు, మరి ఎదుటి వ్యక్తి ఎందుకు అలాంటి దుష్కర్మలు చేస్తున్నాడో అనేసి అడుగుతాడు అర్జునుడు. అప్పుడు
దానికి ఆన్సర్‌గా చెప్పిందే గుణత్రయ విభాగం. అంటే ఆ అధ్యాయం ఆ విధంగా వచ్చింది. ఇంక మనం ఎటువంటి లక్షణాలతో ఉండాలి, ఎటువంటి గుణాలతో ఉండాలి అని దానికి అది అడిగి అర్జునుడు దాన్ని కోరుకున్నప్పుడు దానికి అనుగుణంగా వచ్చిందే దైవ అసుర సంపత్తి యోగము. ఇలా అర్జునుడు వినయంతో కోరుకోవడం వల్ల మనకి భగవద్గీత వచ్చింది. అయితే మనం ఎప్పుడైతే ఆహ్ ఈ సృష్టిని వినయంతో కోరుకుంటూ ఉన్నప్పుడు మనకి ఈ సృష్టి తప్పకుండా మనం ఏది కోరినా సరే ఖచ్చితంగా అందిస్తది మాస్టర్స్. అంతేగాని ఏదో నువ్వు చెప్తావు కదా! చెప్పు నేను వింటాను అన్నట్టుగా అహంతో మాట్లాడితే చెప్పిన వ్యక్తి కూడా అసలు చెప్పకుండా ఏం తెలీదు అన్నట్టుగా ఊరుకుంటాడనమాట. కనుక మనం ఎవరినైనా సరే వినయంతో మనం కోరుకోవడం వల్ల మనకి అందివ్వబడడం జరుగుతది. అయితే మనకిక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మాస్టర్స్. అదేంటంటే ధర్మరాజుకి భీష్ముడిని ఎలా చంపాలో తెలీదనమాట. మహాభారత సంగ్రామంలోన భీష్ముడిని ఆపడం చాలా కష్టమైపోద్ది. అలాంటప్పుడు ధర్మరాజు కృష్ణుడి దగ్గరికెళ్ళి కోరుకుంటాడు. కృష్ణ ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ యుద్ధము ఇలాగే భీష్ముడు కొనసాగినట్లుగా అయితే రేపు, ఎల్లుండి కల్లా యుద్ధం ముగిసిపోద్ది. ఈ యుద్ధాన్నయితే నేను మేము ఇలా అంటే నిలిచిపోద్ది. ఇంకా సరే అయిపోద్ది. నేను అప్పుడు ఈ 2 రోజులకే యుద్ధం ముగిసిపోద్ది. వాళ్ళే గెలుస్తారు అన్నట్టుగా మాట్లాడతాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు. అయితే సరే మీరు వెళ్లి వినయంతో భీష్ముడిని కోరుకోండి అనేసి అంటారు. మీ పా అతని పాదాల దగ్గర మీ తలలు వంచి వినయంతో మీరు కోరుకోండి. అప్పుడు అతని యొక్క మరణం యొక్క రహస్యాన్ని మీకు చెప్తాడు అనేసి అంటాడు. అప్పుడు ఈ పాండవులు ఐదుగురు కూడా వెళ్లి భీష్ముడికి నమస్కరించి వాళ్ళ యొక్క శిరస్సును భీష్ముడి యొక్క పాదాలపై ఉంచుతారు. అప్పుడు వెంటనే అతని చెయ్యి ఆటోమేటిక్‌గా వీళ్ళ యొక్క శిరస్సుపై ఉండి మీకేం కావాలి అనేసి అడుగుతారు. అప్పుడు చెప్తారు. తాతగారు మీ యొక్క మరణం రహస్యాన్ని మాకు చెప్పండి అనేసి. అసలు వీళ్ళ యొక్క వినయానికి మెచ్చుకొని అతను తన మరణ రహస్యాన్ని చెప్తాడు. ఏంటి అంటే నేను నన్ను మీరు చంపడం అన్నది జరగదు. ఎందుకంటే నాకు ఇచ్చే మరణం ఉంది కాబట్టి నన్ను చంపడం అనేది జరగదు. అయితే ఒక ఆమె ఉంటది. అదే శిఖండి. ఆమెను తీసుకొనొచ్చి నా ముందు నిల్చోబెడితే నేను ఆయుధాల్ని అంటే అస్త్ర సన్యాసం చేస్తాను. ఆయుధాన్ని విడిచిపెట్టేస్తాను. అప్పుడు నన్ను నిలువరించగలరు అనేసి తన యొక్క మరణ సీక్రెట్‌ని చెప్తారు. మనకి సెకండ్ అంటే తెలుసు. గత జన్మలో అంబ నా మీద కోపంతోటి ఇప్పుడు సెకండ్‌గా పుట్టింది. తన్ని నా ముందు నిల్చోబెట్టండి అని చెప్పారు. అని చెప్పిన తర్వాత రోజు ఉదయము సెకండ్‌ని తీసుకొనొస్తారు. అప్పుడు దుర్యోధనుడు చూస్తాడనమాట. ఇదేంటి వీళ్ళు సెకండ్‌ని తీసుకొనొచ్చారు అనేసి వెంటనే పరిగెత్తుకొనెళ్లి భీష్ముడి వెళ్లి అడుగుతాడు. పితామహ మీరు చెప్పేసారా మీరు మరణ రహస్యాన్ని అనేసి. అవును నాయన చెప్పేసానంటే, అదేంటి మీరు మా వైపా? వాళ్ళ వైపా? అసలు మా వైపయితే మీరెందుకు చెప్పారు అనేసి అంటాడు. వాళ్ళు శిరస్సును తెచ్చి నా పాదాల మీద పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా నా చెయ్యి వాళ్ళని ఆశీర్వదించింది. అంటే మనం ఎప్పుడైతే ఈ విధంగా వినయంతో ఉంటామో మన మనము ఆటోమేటిక్‌గా ఆ వినయం వలన మనము ఆశీర్వదించబడతాము. అనేసి మనకిక్కడ బాబా ఏం చెప్పారంటే అడగకండి వినయంతో కోరుకోండి అని ఇక్కడ షిరిడి సాయి మనకు చెప్తున్నారు. అందుకే నా సలహా కానీ, సహాయం కానీ కోరిన తక్షణమే వసంగెదను. కనుక ఏ గురువు దగ్గరికి వెళ్ళినా చేతులు కట్టుకొని వినయంగా సంపూర్ణమైన మనస్సుతో కోరుకోండి చెప్తారు వాళ్ళు అనేసి మనకిక్కడ బాబా చెప్పారనమాట. అయితే పత్రిజీ గారు కూడా కొంతమందికి లాలించి చెప్తారు. కొంతమందికి బుజ్జగించి చెప్తారు. కొంతమందికి కోపంతో చెప్తారు. కొంతమందికి కొట్టి మరీ చెప్తారనమాట. అంటే ఇక్కడ ఏంటి అంటే ఒక గురువు మనకి చెప్తున్నాడు. ఒక గురువు మనలో లోపాన్ని చూపిస్తున్నాడు అంటే మనము గురువుల్ని తప్పుపట్టకూడదు. నేను ఎటువంటి లోపాన్ని కలిగి ఉన్నాను అనేసి మనల్ని మనము చెక్ చేసుకోవాలనమాట. ఒక సీనియర్ మనకు చెప్తున్నాడు అనేసంటే మన లోపల ఏ లో మా ఎటువంటి లోపం ఉంది? ఎటువంటి సరికాని గుణం ఉంది? అని మనకి మనము ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మన బాబా అదే చెప్తున్నారు. వినయము అనేసి పదే పదే మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే 1914లో ఒక సంఘటన జరిగింది మాస్టర్స్. అదేంటి అనేసంటే నార్కే అనేసి ఒకతను ఉంటారు. అతను ఒక రోజనమాట బాబా బట్టలు పంచుతూ ఉంటాడనమాట. బట్టలు పంచుతూ ఉండేటప్పుడు నార్కే బాబా నాకు గూడా బట్టలిస్తాడని ఆ లైన్‌లో నిల్చొని ఉంటాడనమాట. నిల్చొనుండి బాబా నా దగ్గరకొస్తున్నాడు. నాకు బట్టలిస్తాడు అనేసి సంతోషంగా నిల్చొనుంటాడు.
బాబా ఒక్కొక్కరికి పంచుకుంటూ, పంచుకుంటూ వస్తాడు. పంచుకుంటూ వచ్చి ఇతని దగ్గరికొచ్చినప్పటికి అవయిపోతాయనమాట. అయిపోయి బాబా ఇతని కళ్ళలోకి చూసి అప్పుడు అంటారు, నాకు కూడా ఇవ్వాలని ఉంది. కానీ భగవంతుడి ఆజ్ఞ లేదు" అనేసి అంటాడు. అప్పుడు నార్కే ఒక్కసారిగా ఆలోచిస్తాడనమాట. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా అంటారు, "అదేంటి నువ్విక్కడ చాలా రోజులుగా సేవ చేస్తున్నావు. నువ్వు చాలా సీనియర్‌వి కదా! మరి బాబా నీకెందుకు వస్త్రాలనివ్వలేదు" అనేసి అడుగుతాడు. అప్పుడు నార్కే అంటాడు, "నేను ఎప్పుడు కూడా ఎవ్వరికీ దానం చేసి ఎరగను. అసలు ఈ ఒక్ ఒక ఒక ఇదైనా సరే, ఎప్పుడైనా సరే నా దగ్గర ఉన్న ఒక బట్ట కానీ ఎవ్వరికీ దానం చేసి ఎరగను. మరి అలాంటప్పుడు బాబా నాకెలా ఇస్తాడు? అంటే భగవంతుడు అనుమతించలేదు. బాబా నాకివ్వలేదు" అని అక్కడ నార్కే చెప్తారు మాస్టర్స్. కనుక ఇక్కడ ఏంటి అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆహ్, దీని ద్వారా మనము ఏదైనా పొందాలి అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ మనకి ఉండాలి. ఏదైనా సరే ఒక వస్తువు కానివ్వండి, సంపద కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, ఏదైనా సరే మనం పొందాలి అంటే మనం ఇచ్చి ఉండాలి అనేసి మనం ఇక్కడ తెలుసుకోవాలి. అదే వంశీ సార్ కూడా మనకి చాలా సందర్భాల్లో చెప్పారనమాట. ఇక్కడ ధ్యానం చేసే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వాళ్ళు వెజిటేరియన్‌గా మారిపోయినా సరే ఇంట్లో వండవలసిన పరిస్థితొచ్చేటప్పుడు ఆహ్, వాళ్ళేం చేయాలంటే వినయంతో మీరు మీ యొక్క ఇంట్లో ఉన్న వారిని కోరుకోండి. అప్పుడు ఆటోమేటిక్‌గా పరిస్థితి అనమాట సక్కబడుతదనేసి మనకి చాలా సందర్భాల్లో చెప్పున్నారు. కనుక మనం ఎప్పుడైతే వినయంతో ఉంటామో, ఎప్పుడైతే మనము వినయంతో కోరుకుంటామో, తక్షణమే మనము పొందగలము అని మనకి ఇక్కడ బాబా మనకు నేర్పిస్తున్నారనమాట. విశ్వామిత్రుడు వినయము లేకే అన్ని సంవత్సరాలు పట్టింది బ్రహ్మర్షి అవ్వడానికి. అదే వశిష్ఠుడు వినయంతో ఉన్నాడు కాబట్టి అతను అంత వేగంగా బ్రహ్మర్షి అయ్యారు. కనుక అద్భుతమైన పాయింట్ షిరిడి సాయి మనకి నేర్పించింది ఏంటంటే వినయము. పత్రిజీ మనకు నేర్పించింది కూడా వినయమే. చాలా సందర్భాల్లో పత్రిజీ ఎంతో వినయంగా తన చుట్టూ ఉన్న వారి పట్ల ఎంతో వినయంగా ఉండడాన్ని ఆహ్ ఈరోజు క్లాసు. అయితే మనం ఈరోజు 3 సూత్రాల గురించి తెలుసుకున్నాం. అదేంటంటే, "నా యందు ఎవరి దృష్టి కలదో వారికే నా కటాక్షము." అంటే ఇక్కడ దృష్టి అంటే మనము ప్రతి ఒక్కరిలోనూ బాబాని చూడగలగడం అన్నది మనకి ఒక క్లారిటీ వచ్చింది. ఇంకొకటేంటంటే, "మీ భారములో నాపై పడివేయండి నేను మోసెదను." అంటే బాబా మన భారమును మోయాలంటే మనము శ్రద్ధ, సబూరితో ఉండాలి. ధ్యానము, సేవ చేస్తూ ఉండాలని మనము తెలుసుకున్నాము. ఇంకొకటేంటంటే, నా సలహా గాని, సహాయం గాని కోరిన తక్షణమే వసంగెదను. ఇక్కడ కోరిన అంటే వినయాన్ని మనకు బాబా నేర్పించారు. అది మాస్టర్స్ ఈ 3 సూత్రాలు. ఈ 3 సూత్రాలు కూడా మనము చక్కగా తెలుసుకొని మనకు మనము ఎక్కడ నేను దీంట్లో ఉన్నాను, ఎక్కడ లేను అని ఎవరికి వాళ్ళు గమనించుకుంటూ హ్మ్. ఎక్కడ లేకపోతే వాటిని మనలో ఇంకా దీంట్లో నేను ఉండాలి అని ఎవరికి వాళ్ళుగా ఆహ్, తెలుసుకోవాలి మాస్టర్స్. ఇది ఈరోజు క్లాసు. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన ఆహ్, వంశీకిరణ్ మాస్టర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బాబా గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మానస మేడం గారు చక్కగా నన్ను గైడ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మానస మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ వింటున్న మాస్టర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.